మనం చదివిన లేఖనములో మనము గమనించిన ఎడల మనం గమనించినట్లయితే దేవుని స్వరము వారికి అన్యస్వరమైనది. అన్యస్వరం అయిపోయిందన్న. ఓకే, మరియు మళ్ళీ తిరిగి నేడు కూడా అది ఆ విధంగానే అయినది. ఈ నేడు అంటే ఇప్పుడు ఈ రోజు కూడా అలాగే పరిస్థితి ఉంది. దేవుని స్వరం వేరే స్వరములు అనేకము ఉన్నది, బోల్డ్ ఉన్న అనేక స్వరాలు. మరియు దానిని మనకి ఇచ్చేదనని దేవుడు మనకు వాగ్దానము చేసిన ఎడల, నిజమైన దేవుని స్వరము ఇస్తానని వాగ్దానం చేసినట్లయితే, దేవుని స్వరమునకు భిన్నముగా ఇతర అనేక స్వరములు వినబడినట్లయితే మనలను గందరగోళ పరుచుటకు అది ఖచ్చితముగా శత్రువు స్వరమై ఉండును. దేవుడు స్వరము తప్ప ఇంకొక స్వరం మనము వినబడుతుంది అంటే మనం గందరగోళంలో పడిపోయినట్టుగా ఒకటే డైలాగ్ కొడతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ సత్యమైన వాక్యం చెప్పండి, మా పాస్టర్ గారు కూడా అలాగే చెప్పుతున్నాడండి. ఏమంటారు? గొప్ప చక్కగా చెప్తాడు. చక్కగా చెప్తే నీ జాకెట్ ఎందుకు మారలేదు, నీ చెప్పులు ఎందుకు మారలేదు, నీ కటింగ్ ఎందుకు మారలేదు, నీ డ్రెస్ కోడ్ ఎందుకు మారలేదు, నీ మాటలు ఎందుకు మారలేదు, నీ స్వభావం ఎందుకు మారలేదు, నీ మాట తీరు ఎందుకు మారలేదు, నాకు చెప్పు. అదే దేవుడి స్వరం అయితే, దేవుడి స్వరం ఇన్నోళ్ళందరూ బాగుపడినట్టుగా, అందరూ మారిపోయినట్టుగా బైబిల్లో ఉంది. మరి అదే స్వరం మీ పాస్టర్ గారు బోధిస్తే మరి నీ లోపల ఏదో మార్పు రాలేదంటే అది దేవుడి స్వరం కాదు, దొంగత స్వరము, దయ్యపు స్వరము. ఒకవేళ దేవుడి స్వరం అయితే ఏం చేస్తుంది? చెక్కేస్తుంది, అక్కడికి వచ్చి విడిచిపెట్టదు. మొగమాటము లేదు ఈ వాక్యానికి, ఈ వర్తమానానికి అసలు మొగమాటం లేదు. ₹1,00,000 దశమ భాగం ఇచ్చినోడికైనా శాట ఇది. ₹1,00,00,000 దశమ భాగం ఇచ్చిన మొఖము చూడదు. అల్లో వాడు దేవుడు సేవ చేస్తున్నాడని చర్చిలో తుడిసిన, చర్చి క్లీనింగ్ చేసిన, చెక్కి వదిలేయడానికి వచ్చింది అక్కడికి స్వరం. ఏలి ఎవడు? యాజకుడు. దేవుడు సేవ చేస్తున్నాడు అక్కడికి. ఓ దైవ ప్రవక్త, దైవ సేవకుడు, దేవుడి యొక్క సేవకుడు ఏంటి అనకూడదు, అయినో అనలేదు. దేవుడి స్వరానికి మొగమాటం గట్లేదు. అర్థమైందా?